బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే పెయిడ్ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయట పెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పనులు చేయాలి, కేవలం ట్వీట్లకే పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. తనది బీఆర్ఎస్ పార్టీని, కొత్త పార్టీలు ఎందుకు, ఉన్న పార్టీని కేసీఆర్ ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత తాజాగా చిట్చాట్ లో మాట్లాడుతూ, ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను, వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్ లాగే ఏదైనా సూటిగానే మాట్లాడతాను, తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నాకు నీతులు చెబుతున్నారా? వరంగల్ మీటింగ్ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్న వాళ్ళని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే పార్టీ ఫోరం లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు, ఏది ఉన్నా నేను ముక్కుసూటిగానే మాట్లాడతానన్నారు. ఇక అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయట పెట్టారు? నేను రాసిన లేఖను ఎవరు బయట పెట్టారు? బీఆర్ఎస్ లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్, నాకు ఇంకెవరు నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీకరించనన్నారు. నేను కాంగ్రెస్ తో 2013లోనే మాట్లాడాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్ళు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్ కి వెళ్లిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు. ఇక డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్ వద్దని చెప్పినట్లు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడు పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు, నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోంది. కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులు ఇస్తే పార్టీ పరంగా ఏం చేశారు? తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? అదాని టీషర్ట్స్ వేసుకుని హంగామా చేసి వదిలేశారు. పార్టీ కోసం కేసీఆర్ కు 100 లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్ కు లేఖలు రాస్తున్నాను. ప్రతిసారి లేఖలు చూడగానే కేసీఆర్ వాటిని చించేస్తారు. కానీ ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు? నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ నేను బీజేపీలో కలపవద్దని చెప్పాను. 100కు 101% బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్ఎస్ బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని. అందుకే నన్ను కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్ ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను. డెడ్ లైన్ అంటూ ఏమీ లేదని కవిత చెప్పుకొచ్చారు.